సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో వర్మ పాత్రలో విలన్ గా వినాయకన్ పాపులర్ అయ్యారు. అయితే ఈయనకు సినిమాలో విలన్ వేషాలతో మంచి పేరు వచ్చింది. అయితే నిజ జీవితంలోనూ అతను విలన్ చేష్టలతో రెచ్చిపోతున్నాడు. గత ఏడాది కూడా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అతని ప్రవర్తనతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. శనివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వినాయకన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ని కొట్టినట్లు ఆర్జీఐ పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న వినాయకన్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై దాడి చేసినట్లు సిఐఎస్ఎఫ్ పోలీసులు ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినాయకన్ ను అదుపులోకి తీసుకుని ఆర్జీఐ పోలీసులకు సిఐఎస్ఎఫ్ పోలీసులు అప్పగించారు. మద్యం మత్తులో ఉండి తమపై దాడి చేశారని సిఐఎస్ఎఫ్ అధికారులు ఫిర్యాదు చేశారు. గత ఏడాది అక్టోబర్ 23వ తేదీన కూడా అతని దురుసు ప్రవర్తనతో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కొచ్చిన్ లో సినిమా షూటింగ్ ముగించుకొని గోవా కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వినాయకన్ వెయిటింగ్ చేస్తున్నాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో వెయిటింగ్ లో ఉన్న సమయంలో వినాయకన్ దాడి చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి అతను గోవాలో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. అతన్ని అదుపులోకి తీసుకుని ఆర్జీఐ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సాయంత్రం 6 గంటల సమయంలో సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఈ ఇండిగో 4:30కు వచ్చిన కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో ఫ్లైట్లో ఈ వినాయకన్ అనే వ్యక్తి వచ్చిండు. ఆయన అక్కడి నుంచి ట్రాన్సిట్లో గోవా వెళ్ళాలి. దానికి సంబంధించి అదే టైంలో అతను కొద్దిగా ఇంటాక్సికేషన్ దాంట్లో తాగి ఉండి ఆ గేట్ స్టాప్ తోటి మిస్బిహేవ్ చేసిందని వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి సిఐఎస్ఎఫ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. సిఐఎస్ఎఫ్ వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసింది. మేము ఎంక్వైరీ చేసినాం. అతను కూడా ఇంటాక్సికేషన్ కండిషన్లోనే ఉన్నాడు. దానికి సంబంధించి మేము ఈ సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని అది దర్యాప్తు చేస్తున్నాం. ఉన్నాడు, మధ్య మత్తులనే ఉన్నాడు. ఇతను మలయాళ యాక్టర్.